గుమగుమలాడే వంటతో మీ ముందుకు వచ్చేస్తోంది మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలాడించేలా ఏ వంట చేయబోతున్నారు? ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో చేస్తున్నానండి. ఆలు చెన్నంగాకు కూర. ఓకే, సో చెన్నంగాకు ఆలు కాంబినేషన్ లో చేస్తున్నారు. అవునండి. ఎలా ఉంటుంది రాజు గారు? ఇది కొంచెం ముద్దకూరలా వస్తుంది, అంటే కొంచెం పొడి పొడిగానే వస్తుంది. సైడ్ డిష్ గా లేకపోతే రోటీస్ కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామండి. ఆలు చెన్నంగాకు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు చెన్నంగి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, చెన్నంగాకు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం పోపు పెట్టేసుకున్నాం. ఓకే, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, ఎండుమిరపకాయలండి, సో ఏంటంటే మనకు ఇప్పుడు ఈజీగానే మార్కెట్ లో చెన్నంగాకు దొరుకుతా ఉంది. సో ఇప్పుడే అందరూ కూడా దాన్ని ఎక్కువ వాడడం స్టార్ట్ చేశారు. ఎస్, అది వరకు అంటే ఎక్కువగా తెలిసేది కాదు. అంటే పల్లెటూర్లలో అక్కడ పంట పొలాల సైడ్ ఎక్కువగా ఈ చెట్లు కనిపిస్తాయి అన్నమాట, వాళ్ళే చేసుకునే వాళ్ళు. సో ఈ మధ్య అందరికి కూడా చాలా మందికి తెలుస్తూ ఉంది, మనం కూడా చాలా రకాలు చూపిస్తాం దీంట్లో మన షోలో. సో ఇది కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు, సో రైస్ ఐటెంలు కానీ, కర్రీస్లో కానీ, పచ్చళ్ళు కానీ చాలా బాగుంటాయి. మామూలుగా కరివేపాకు పొడిలాగా దీన్ని కూడా మనం అలా పొడిలా కూడా చేసి పెట్టేసుకొని ఇడ్లీలో కానీ దోశలో కానీ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇవి కొంచెం చిట్పట్లాడుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, సో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు అండి. సో ఇక్కడ బంగాళదుంపలు మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం. సో జస్ట్ ఈ పోపు తర్వాత దాంట్లో చిన్నగా బాగా వేగింది అనుకోండి, ఆల్మోస్ట్ మనకి ప్రాసెస్ అయిపోయినట్టు. ఎస్, చిన్నంగాకు సో ఇది కొంచెం వేగాలండి మనకి. ఓకే, సో ఈ ఆకంతా కూడా కొంచెం వేగిపోతే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే, చెన్నంగాకు కొంచెం వేగాలండి. ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇనుప వస్తువులు శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని అలాగే వదిలేస్తే తుప్పు పట్టిపోతాయి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని పొడి వస్త్రంతో బాగా తుడిచి ఆరబెట్టి దాని తర్వాత ఎత్తి పెట్టుకున్నట్లయితే అవి తుప్పు పట్టకుండా ఎప్పటిలాగే ఫ్రెష్గా ఉంటాయి. చిట్కా చూసాం కదా, సో ఇక్కడ చెన్నంగాకు చిటపటలాడుతోంది. వేగినట్టే కదా రాజు గారు? వేగిందండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు, సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత బంగాళదుంపలు యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో ముందు ఆకుకు బాగా పట్టేస్తే ఇవన్నీ కూడా ఉప్పు అది, సో ఆటోమేటిక్గా మనం బంగాళదుంప వేసిన తర్వాత వాటి కూడా అలా పైనుంచి కోటింగ్లా వచ్చేస్తుంది. సో బంగాళదుంప ముక్కలా? ఎస్, ఇది సైజు వాళ్ళ ఇష్టం అండి. కొద్దిమందికి పెద్దగా ఉంటే ఇష్టం ఉంటుంది, కొద్దిమందికి చిన్న చిన్నగా వేసుకుంటారు. సో అది వాళ్ళ చాయిస్. సో ఫైనల్గా ధనియాల పొడి, సో ఇంకొంచెం ఆకు బాగా కలిసిపోవాలనుకుంటే బంగాళదుంపలు ఉడికించిన తర్వాత సో దాన్ని ఇలా చేతితో మెదిపేసి వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఇంకొంచెం మనకు ఆ ముద్ద కొంచెం ముద్దలా వచ్చేసి ఆకంతా కూడా దానికి ముద్దలో పట్టేసుకుంటుంది. సో ఇక్కడ మనకు కొంచెం పొడి పొడిగానే వస్తుంది ఇలా చేసుకుంటే ముక్కలా వస్తుంది. సో చాయిస్ వాళ్ళు ఎలా కావాల్సి అలా చేసేసుకోవచ్చు. సో కొంచెం ఆలు కూడా కొంచెం కాసేపు అలా వేడి మీద ఉంటే ఏంటంటే దీంట్లో వేసిన ఫ్లేవర్స్ తర్వాత ఆ చిన్నంగాకు తాలూకు సో ఆ టేస్ట్ కూడా దీనికి కొంచెం పట్టేస్తుంది. సో చాలా మంది ఏంటంటే జస్ట్ అలా వేసేసి తిప్పేస్తారు, సర్వ్ చేసుకుంటారు. సో ముక్క తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది తెలియదు. సో బంగాళదుంప సపరేట్ ఉంటుంది టేస్ట్, చిన్నంగాకు తిన్నప్పుడే ఆకు తాలూకు ఫ్లేవర్ తెలుస్తుంది. కాస్త ఇలా మగ్గిచ్చేసిందంటే ఒకదానికి ఒకటి అలా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి.
ఓకే, సో రెడీ అండి. ఓకే, సో చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఆలు చెన్నంగాకు కూర రెడీ. ఓకే, వేడి వేడిగా ఆలు చెన్నంగి కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు చెన్నంగి కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో చెన్నంగాకు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చెన్నంగి కూర రెడీ.